హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. లాస్ట్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం అనే టాపిక్లో ఆర్గానిజమ్స్ని ఎలా క్లాసిఫై చేశారు, అలాగే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటి, వాటిలో ఉన్న 2 కింగ్డమ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో రిమైనింగ్ 3 కింగ్డమ్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. లెట్ మీ స్టార్ట్ విత్ ద కింగ్డమ్ ఫంగై. This kingdom includes non-green plants having heterotropic nutrition. Heterotropic nutrition అంటే ఏంటంటే for the energy they depend on other plants and animals. It is known as the heterotropic nutrition. Next, most fungi are saprophytes, obtaining their nutrition from dead and decaying organic matter. Example, mushroom and toadstools. ఫంగై ఏంటంటే సాప్రోఫైట్ అంటే ఏంటంటే అవి వాటి ఫుడ్ కోసం చనిపోయిన యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మష్రూమ్ అండ్ టోడ్స్టోల్స్. నెక్స్ట్, ఈస్ట్స్ ఆర్ యూనిసెల్లార్ ఫంగై యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్ అండ్ బియర్. ఈస్ట్ అనేది యూనిసెల్లార్ అంటే దాంట్లో సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ అనేది వేటికి ఉపయోగపడుతుంది అంటే బ్రెడ్ చేయడానికి, అలాగే బియర్. నెక్స్ట్, దే రిప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై బడ్డింగ్. ఫంగై ఏంటంటే అసెక్షువల్గా రిప్రొడ్యూస్ అవుతుంది బై బడ్డింగ్. బడ్డింగ్ అంటే ఎట్లా రిప్రొడ్యూస్ అవుతుంది అంటే పేరెంట్స్ బాడీ పైన స్మాల్ అవుట్ గ్రోత్ వస్తుందన్నమాట. అది డిటాచ్ అయ్యి నెక్స్ట్ న్యూగా గ్రో అవుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ బడ్డింగ్. నెక్స్ట్, సమ్ ఫంగై ఆర్ పారాసిటిక్ కాజింగ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కొన్ని ఫంగైస్ ఏంటంటే డిసీజ్ కాజింగ్ కూడా ఉంటాయి వేటి ప్లాంట్స్కి అండ్ యానిమల్స్కి. నెక్స్ట్, ఆస్పర్జిల్లస్, మ్యూకర్, రైజోపస్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంగై. న్యూరోస్పోరా ఈజ్ ఎ ఫంగై ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్స్. న్యూరోస్పోరా అనే ఒక ఫంగైని ఎక్కువగా బయోకెమికల్స్ అండ్ జెనెటిక్స్లో యూజ్ చేస్తారు. ఎక్సెప్ట్ ఈస్ట్, ఫంగై ఆర్ ఫిలమెంటస్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ హైఫే. ఈస్ట్ తప్ప మిగతా అన్ని ఫంగైస్ కూడా ఫిలమెంటస్ అంటే ఏంటంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో ఉండడం అనమాట. అలాగే వాటికి స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అన్నది ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే హైఫే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ. రైజోపస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రెడ్ మోల్డ్. రైజోపస్ అన్న దాన్ని బ్రెడ్ మోల్డ్ అని కూడా అంటారు. Some fungi live as symbiotes in association with algae known as lichens and with root of higher plants called mycorrhiza. కొన్ని ఫంగైస్ ఏంటంటే సింబోయిడ్ రిలేషన్షిప్లో ఉంటాయి ఆల్గేతో. వాటిని ఏమంటే లైకెన్స్ అంటారు. ఫంగై ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్, ఆల్గే అన్నది ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటి యొక్క రిలేషన్షిప్ని ఏమంటారంటే సింబోయాన్స్ రిలేషన్షిప్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు అంటే లైకెన్స్ అని పిలుస్తారు. సమ్ ఫంగై ఆర్ సోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్ లైక్ పెన్సిలియం. కొన్ని ఫంగైస్ ఏంటంటే యాంటీబయోటిక్స్లా కూడా యూస్ చేస్తారు. దేంట్లో అంటే పెన్సిలియం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కింగ్డమ్ ఫంగై. లెట్ మీ స్టార్ట్ విత్ ద కింగ్డమ్ ప్లాంటే. ప్లాంటే ఏంటంటే ఆల్ ప్లాంట్స్ని ఇంక్లూడ్ చేసే కింగ్డమ్నే ప్లాంటే అంటారు. దిస్ కింగ్డమ్ ఇన్క్లూడ్స్ ఆల్ ప్లాంట్ ఎక్సెప్ట్ ఆల్గే, డయాటమ్, ఫంగై అండ్ మెంబర్ ఆఫ్ మొనిరా అండ్ ప్రొటిస్టా. ఈ కింగ్డమ్లో ఏంటంటే ఆల్ ప్లాంట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఆల్గే, డయాటమ్స్, ఫంగై అండ్ మెంబర్ ఆఫ్ మొనిరా అండ్ ప్రొటిస్టా. నెక్స్ట్ కింగ్డమ్ యానిమేలియా. ఆల్మోస్ట్ ఆల్ యానిమల్ కమ్ అండర్ దిస్ కింగ్డమ్ ఎక్సెప్ట్ ప్రోటోజోవన్. ప్రోటోజోవన్లో ఉన్న యానిమల్స్ తప్ప మిగతా అన్ని యానిమల్స్ కూడా కింగ్డమ్ యానిమేలియాలోనే ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. స్టార్ట్ ద బైనామియల్ నామన్క్లేచర్. బైనామియల్ నామన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్కి, ఇండియాలో మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఆర్గానిజంని ఒక నేమ్గా పిలుస్తుంటారు కదా. అలా పిలిచడం ద్వారా మనకి ఏంటంటే ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేటప్పుడు అవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఏ ఆర్గానిజం గురించి మాట్లాడుతున్నారని. అది ఈజీ చేయడానికి ఆర్గానిజమ్స్కి బైనామియల్ నామన్క్లేచర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాటికి బయోలాజికల్గా నేమింగ్ ఇస్తారు. ఆ నేమ్స్ అన్నవి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఉంటాయి. లెట్ మీ స్టార్ట్. There was a need of uniform international naming of organism. In biology, every organism is represented by 2 proper names.
సో యూనిఫామ్ ఆ నేమ్స్ అన్నవి ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్గా ఉండడానికి బైనామియల్ నామన్క్లేచర్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. వాటిలో ఇన్ బయాలజీ ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ రిప్రజెంటెడ్ బై 2 ప్రాపర్ నేమ్స్. వాటికి 2 ప్రాపర్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే జీనస్. జీనస్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్పీషియస్. స్పీషియస్ ఎప్పుడు స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ హోమో సాపిన్స్. హ్యూమన్ని ఇంటర్నేషనల్లో ఎలా పిలుస్తారంటే హోమో సాపిన్స్. సో హోమో అంటే ఏంటంటే జీనస్, సాపిన్స్ ఏంటంటే స్పీషియస్. సో హోమో అన్నది హోమోలో హెచ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది అండ్ స్పీషియస్ ఎస్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ హోమో ఈజ్ ద నేమ్ ఆఫ్ జీనస్ హూజ్ వన్ స్పీషియస్ ఇస్ సాపిన్స్. పంచనన్ మహేశ్వరి popularized the use of embryological characters in taxonomy. సో పంచనం మహేశ్వరి అనే ఆమె ఎంబ్రియాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మన బేబీ గ్రోత్ స్టమక్లో గ్రోత్ అయ్యేటప్పుడే వాటి క్యారెక్టరిస్టిక్స్ని టాక్సానమీలో యూస్ చేయడాన్ని పాపులరైజ్ చేసింది. నెక్స్ట్ ద బొటానిస్ట్ జోసెఫ్ డాల్టన్ హుకర్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద creating one of the first widely used natural system of plant classification. Basic unit of classification is species and highest unit of classification is kingdom. సో బైనామియల్ నామన్క్లేచర్ అయిన తర్వాత ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేస్తారనమాట. అంటే వాటిలో ఫస్ట్ ఏంటంటే స్పీషియస్, తర్వాత జీనస్, తర్వాత ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం అండ్ కింగ్డమ్. సో హైయెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే కింగ్డమ్. సో స్పీషియస్లో ఏంటంటే సమ్ క్యారెక్టర్స్ని స్పెసిఫై చేసి వాటి యొక్క క్యారెక్టర్స్ సిమిలర్గా ఉన్న వాటిని స్పీషియస్లో ఉంచడం. అలాగే నెక్స్ట్ జీనస్. జీనస్లో ఏంటంటే సేమ్ జీనస్ ఉన్న నేమ్స్ ఉంటాయి కదా బైనామియల్ నామన్క్లేచర్లో, లైక్ ప్యాంథెరా లియో, ప్యాంథెరా టైగ్రిస్, అలా వాటిని సేమ్ కేటగిరీలో ఉంచడం, అలా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మనం బాటనీలో చదువుతాం కదా లిలియేసి, సోలనేసి, అలా వాటి క్యారెక్టర్స్ని బేస్ చేసి వాటిని సిమిలర్ క్యారెక్టర్స్ని అలా చేసి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని ఒక గ్రూప్లా డివైడ్ చేసి వాటిని ఒక ఫ్యామిలీలో ఉంచడం, అలా క్లాసిఫై చేశారు. తర్వాత ఆర్డర్, తర్వాత నెక్స్ట్ క్లాస్ అండ్ నెక్స్ట్ ఫైలం. ఫైలం తర్వాత కింగ్డమ్ అనమాట. సో అలా హైయెస్ట్ యూనిట్ ఏంటంటే కింగ్డమ్. సో ఈ చాప్టర్లో మనం హైయెస్ట్ యూనిట్ క్లాసిఫికేషన్ కింగ్డమ్ గురించి డిస్కస్ చేసామన్నమాట. సో ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ evolutionary relationship between organisms are widely acceptable at present days. Next scientific name of some organisms. Man, humans name ante Homo sapiens. Next cat, Felis domestica. Next mango, Mangifera indica. Next gram, Caesar eratinum. Next is mustard, Brassica campestris. Next wheat, Triticum aestivum. Next frog, Hoplobatrachus tigrinus. Next dog, Canis familiaris. Next rice, Oryza sativa. Cow, Bos indicus. Housefly, Musca domestica. Pea, Pisum sativa. సో ఇవేంటంటే కొన్ని ఆర్గానిజమ్స్ యొక్క బైనామియల్ నామన్క్లేచర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీకు బయాలజీలో ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది కూడా యూ గైస్ క్యాన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.